నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. గతంలో చాలా తక్కువ సందర్భాల్లో కలిసే క్రికెట్ మరియు రాజకీయాలు ఇటీవల కాలంలో ఈ రెండు రంగాల మధ్య బంధం బాగా బలపడుతోంది. క్రీడలు, సినిమా రంగాలకు చెందిన వారు రాజకీయ నేతల్ని వివాహం చేసుకోవడం ఎక్కువ అవుతోంది. అందుకు నిదర్శనంగా మరో సెలబ్రిటీ జంట ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయింది. ఇంతకు ఆ ఇద్దరు సెలబ్రిటీస్ ఎవరు అంటే, సమాజ్వాదీ పార్టీకి చెందిన లోక్సభ సభ్యురాలు ప్రియా సరోజ్ కు టీమిండియా క్రికెటర్ రింకు సింగ్ పెళ్లి చేసుకోబోతున్నారు. వీరిద్దరికి ఎంగేజ్మెంట్ డేట్ కూడా డిసైడ్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఒక 5 స్టార్ హోటల్లో ఈ జంట ఎంగేజ్మెంట్ ఈ నెల 8న జరగనుంది. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారని, పెళ్లికి ఇరు కుటుంబాలు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇంతకు వీరిద్దరి మధ్య పరిచయం ఎలా జరిగిందన్న విషయానికి వస్తే, ప్రియా సరోజ్ స్నేహితురాలి ద్వారా రింకు సింగ్ ఆమెకు పరిచయం అయ్యారు. సమాజ్వాదీ పార్టీకి చెందిన ప్రియా సరోజ్ మచిలీ షహర్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో సుప్రీంకోర్టు న్యాయవాదిగా కెరీర్ షురూ చేసిన ఆమె ఆ తరువాతి కాలంలో రాజకీయాల్లోకి అడుగు పెట్టడం, 25 ఏళ్ల వయసులోనే ఆమె ఎంపీగా ఎన్నిక కావడం తెలిసిందే. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బీపీ సరోజ్ ను 35,850 ఓట్ల తేడాతో ఓడించారు. ఈ గెలుపుతో ఆమె ఒక రికార్డును సొంతం చేసుకున్నారు. లోక్సభలో అత్యంత చిన్న వయసులో ఎన్నికైన ఎంపీల్లో రెండో వ్యక్తిగా నిలిచారు. ప్రియా విద్యాభ్యాసం విషయానికి వస్తే, ఆమె ఢిల్లీలోని ఎయిర్ గోల్డెన్ జూబ్లీ ఇన్స్టిట్యూట్ లో విద్యను అభ్యసించారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి BA, అటామీ యూనివర్సిటీ నుంచి LLB పూర్తి చేశారు. ఇక టీమిండియాలో యువ క్రికెటర్ గా రాణిస్తున్న రింకు సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. IPL సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడే రింకు వయసు 27 ఏళ్లు. గతంలో వీరిద్దరి మధ్య సంథింగ్ ఉందని చెప్పినా అధికారికంగా వెల్లడి కావడం ఇదే తొలిసారి. నవంబర్ 18న వారణాసిలో వీరిద్దరి వివాహం జరగనుందని చెబుతున్నారు. రింకుది కూడా యూపీనే. తన విధ్వంసకర బ్యాటింగ్ తో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు కీలక సభ్యుడిగా మారిన సంగతి తెలిసిందే. టీమిండియా సభ్యుడిగా ఇప్పటి వరకు 2 వన్డేలు, T20 మ్యాచ్లు 30 వరకు ఆడిన అతను ఇంగ్లాండ్ తో జరిగే T20 సిరీస్ కు ఎంపికయ్యాడు. రింకు కుటుంబ సభ్యుల విషయానికి వస్తే, ఆయన తండ్రి ఖాన్ చంద్ర సింగ్ LPG గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ చేసే సంస్థలో సాధారణ ఉద్యోగిగా పనిచేస్తున్నారు.